ఇప్పుడు మీరు వినబోయే కథ మిమ్మల్ని చాలా భయపెట్టవచ్చు కనుక తప్పకుండా జాగ్రత్తగా వినండి. అప్పుడే మీకు మరింత బాగా అర్థమవుతుంది. నా తరపు నుంచి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే హెడ్ ఫోన్స్ పెట్టుకుని వింటే మీరు మరింత బాగా స్టోరీని అర్థం చేసుకోగలుగుతారు. కనుక తప్పనిసరిగా హెడ్ ఫోన్స్ని యూజ్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా వెళ్ళిపోదాం మన ఇవాల్టి దెయ్యాల కొంపలోనికి. ఒకసారి ఆనందవర్మ అనే మహారాజు తన 3 భటులతో అడవికి వేటకి వెళ్ళారు. అలా రాత్రి అడవిలో ఒక చెట్టు దగ్గర నిద్రిస్తున్నారు. ఇంతలో సడన్గా ఒక స్త్రీ అరుపులు కాపాడండి కాపాడండి అని వినిపించాయి. ఆనందవర్మ తన భటులతో లేచి చూశాడు. అక్కడ ఒక స్త్రీని 5 దొంగలు మానభంగం చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఆమె వాళ్ళ నుండి తప్పించుకోవడానికి పరుగులు పెడుతోంది. వాళ్ళు ఆమె వెంట పడుతున్నారు. ఆనందవర్మ వెంటనే